వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. వనపర్తి నియోజకవర్గం మూసాపేట మండల్ మహమ్మద్ హుస్సేన్ వల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు. వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం దేవన్న యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు, పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే. అలాగే ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి కోసం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ నేటి నుండి ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ దరఖాస్తులు స్వీకరించి ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. లబ్ధిదారుల నుంచి వచ్చే ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు, రైతు భరోసా, చేయూత పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి పనిచేయాలని దేవన్న యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిష్టారెడ్డి, మల్లెల వేణు, BLA ఉపేందర్, వీరన్న, అండెపు యాదయ్య, శ్రీనివాసులు, రాములు, కాశన్న, తట్టి యాదయ్య, కమ్మరి వెంకటేష్, తెలుగు శ్రీనివాసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. सोनिया गांधी गारी नायकत्व, मल्लिकार्जुन खड़गे नायकत्व, राहुल गांधी गारी नायकत्व, रेवंत रेड्डी गारी नायकत्व, सिन्नारेड्डी गारी नायकत्व, रेखा रेड्डी गारी नायकत्व. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. స్వతంత్రం వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 138 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 138వ ఆవిర్భావం సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు గాంధీ కానీ, మహాత్మా గాంధీ కానీ, మరియు నెహ్రూ కానీ కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ స్థాపించి 138 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ దాదాపు ఏ పార్టీలు లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో వచ్చిన పార్టీలు మాత్రమే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వెళ్ళే పార్టీలు స్థాపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ స్థాపించి 138 సంవత్సరాలు అయింది. కాబట్టి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకుపోయి మనం అందరికీ ప్రజలకు చెప్పే సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు మహిళలకు కూడా ఉచితంగానే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగానే బస్సు సౌకర్యం కూడా కల్పించింది. ఇంకా 28వ తారీఖు రోజు అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయని గ్యారెంటీలు. కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. అటు ఒకరికోవచ్చు